మొన్న శనివారం రోజు ఉత్తరప్రదేశ్లో ఒక పరీక్ష జరిగింది. ఎస్ఐ రాత పరీక్ష, అంటే సబ్ ఇన్స్పెక్టర్ల కోసం. ఆ పరీక్షలో ఒక ప్రశ్న వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకునే వారిని ఏమని పిలుస్తారు అనేది ప్రశ్న. దానికి 4 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి పండిట్టు, 2 అవకాశవాది. ఈ 2 నెగిటివ్లు. కింద పాజిటివ్గా నిజాయితీపరుడు, సద్గుణవంతుడు. ఈ 4గిట్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. దాంతో ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా భగ్గుమనింది. ఎందుకు అంటే అవకాశవాది, పండిట్ అనేవి నెగిటివ్. అంటే పండిట్ అనే పదాన్ని అవకాశవాది అనే పదంతో సమానాంతరంగా చూస్తున్నారు. అదే ఆ యొక్క అర్థం కూడా అదే. దాంతో ఇప్పుడు ఈ యొక్క ప్రశ్న ఎవరైతే రూపొందించారో, ఈ ఆప్షన్లు కూడా ఎవరు రూపొందించారో వాళ్ళ మీద సాకుపరమైనటువంటి యాక్షన్ తీసుకోబోతుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. దీని గురించి యోగి ఆదిత్యనాథ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని కించపరచడం, లేదంటే ఒక వర్గాన్ని పైకి లేపడం రెండూ కరెక్ట్ కాదు చదువులో. ఒకవేళ ఇక్కడ పండిట్లను మీరు పెద్దగా లేపారు అనుకోండి, ఎలివేషన్ ఇచ్చి, ఇతరులను కూడా కించపరిచిన విధంగా వస్తుంది. కాబట్టి దీన్ని ఎందుకు చేర్చారు, వెంటనే సమాధానం కావాలి అని ఆయన చెప్పడం జరిగింది. దీనికి నివేదికలు పంపించండి అని. అంతేకాకుండా వాళ్ళపై ప్రస్తుతానికైతే వేటేస్తాం, తర్వాత మీరు న్యాయపరంగా దీని మీద నిరూపించుకోండి అన్న విధంగా వెంటనే వాళ్ళైతే లేఖలు రాశారు, మమ్మల్ని క్షమించండి అని. మరొక వైపు హిందూ సంఘాలన్నీ కూడా కేసు వేస్తామని భయపెడుతున్నాయి. దాంతో వాళ్ళు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఒకవైపు ఏమొచ్చేసి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ విషయం మీద ఆగ్రహ జ్వాలలతో ఉన్నారు. అంటే ఇలాంటి ప్రశ్నలు తయారు చేసినప్పుడు మినిమం కామన్ సెన్స్ ఉండదా? మీరు మినిమం చదువుకున్న వాళ్ళే కదా అన్న విధంగా ఆయన మాట్లాడుతున్నారు. తప్పు కరెక్టే కదా, ఆయన మాట్లాడిందిలో తప్పేం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి చేయడం వల్ల ఇది వేరే వర్గానికి దారితీస్తుంది, లేదా వేరే విషయానికి దారితీస్తుంది. పండిట్ని, అవకాశవాదిని ఒకే విధంగా పోల్చడం. ఇప్పటికే పండిట్లు అనేవాళ్ళు నాశనం అయిపోతున్నారు. వాళ్ళ జీవితాలు కూడా ఇప్పటికే సగం నాశనం అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఇలాంటివి అవసరమా? విద్యా వ్యవస్థ ఎటు వెళ్తుంది? ప్రతిదాన్ని కూడా ముఖ్యమంత్రి చూసుకోలేడు కదా.